ఇంత కఠినమైన పరీక్ష గుండా ఇష్మాయిల్ నడిపించబడ్డా, ఇస్సాకు నడిపించబడ్డా? చెప్పాలి బిగ్గరగా. ఎందుకు ఎందుకు అమ్మ మిమ్మల్ని అడిగేది ప్రశ్న, ఎందుకు ఇస్సాకు గారు ఆ పరీక్షలోకి నడిపించబడ్డాడు? తాను ఏర్పరచుకున్న వారిని దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నప్పుడు when he chooses someone he'll allow pain. ఎవరినైనా దేవుడు ఏర్పాటు చేసుకుంటే వారి జీవితంలోకి ఆ శ్రమని, ఆ కష్టాన్ని ఆయన అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ కష్టంలో దేవుని విషయంలో వారు నమ్మకత్వాన్ని కనపరుస్తారనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి. స్తోత్రాలు చెబుదాం ఒకసారి. ఈరోజు మీ విషయంలో, నా విషయంలో దేవుడికి చాలా స్పష్టమైన ప్రణాళిక ఆలోచన ఉందండి. చాలా స్పష్టమైన ప్రణాళిక ఆలోచన ఉంది. ఒక శ్రమ గుండా మనం వెళ్తున్నాం, ఒక ఇబ్బంది గుండా మనం వెళ్తున్నాం కదా. ఈ ఇబ్బంది, ఈ శ్రమ మన జీవితంలో ఎందుకు అనుమతించబడింది అంటే, ఈ శ్రమ ద్వారా మనము దేవుని మరింత మహిమపరుస్తామని, ఈ కష్టం ద్వారా మనం దేవుని మరింత మహిమపరుస్తామని, మన విశ్వాసతలో మనం ఎదుగుతామని, మన విశ్వాసాన్ని మరింత మనం కనపరిచి సకల జనులకు మన సహనాన్ని మనము తెలియజేసే వారంగా ఉంటామని.